గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మ ఉప్పుడు పిండి సూపర్గా చేస్తుందండి. ఎట్లా చేస్తారో చూపిస్తారండి. అమ్మ ఎట్లా చేస్తావు చెప్పు. ఉప్పుడు పిండి ఇట్లా కొంచెం వేస్తారు, తక్కువ పోస్తాం. దేనికి? ఉప్మా చేసినట్టే. ఉప్మా చేయకనే పోజ్ చేయాలి, అన్ని వేసుకోవచ్చు. చేసి శనగపప్పు వేయచ్చు, కలమాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్ని వేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేయచ్చు. వేసి కొంచెం వేస్తారు. పిండి తగ్గట్టు మనం ఎంత మంది ఇట్లా చేసుకోవాలంటే దీని నిండా చేయాలంటే వేస్తారు. ఇలా వేయాలి. ఇక తక్కువ చేయాలంటే కొంచెం ఇంత పోసుకుంటే అంటే ఉప్మా కన్నా తక్కువ చేయాలి. పొడి పొడిగా అవుతుంది. కొంచెం వేసారు. సేమ్ ఉప్మాకి ఎట్లా చేస్తారు అట్లా వేసారు చేసారు. కాకుంటే నీళ్ళు అనేది ఉప్మా కన్నా తక్కువ పోయాలి, అంతేనా? సేమ్ ఇట్లా ఇక ఉప్మా కలిపినట్టే కలపాలి దోస్తులు. చెప్పు. కొన్ని తక్కువ పడ్డది అనుకో చూసుకొని నీళ్ళు చల్లొచ్చు. ఇట్లా కొంచెం నీళ్ళు చల్లాలా? పొడి పొడిగా అయితే అట్లా చల్లుకోవాలి, లేకపోతే పెసరు ఎంత ఉంటుందో అంతవరకు సరిపోతే ఇక ఇట్లనే చేయాలి. పొడి జరసేపు కలుపుతూనే ఉండాలి. అడగంటకుండా సిమ్లో పెట్టి జరసేపు ఉమ్మగిలినాక చూసుకోవాలి ఉడికిందా ఉడకలేదు. ఇక ఇట్లా పొడి పొడి అవుతుంది అంతే. ఇది అందరికి చేయరాదు కదమ్మా? చేయరాదు. నేను చేసిన ఒకసారి కానీ ముద్దలు ముద్దలు అయ్యింది. అట్లనే అవుతుంది తెలియక. అయితే మూత పెట్టుకుంటే జరసేపు అయినాక మళ్ళీ కలయి పెడితే అది ఉడుకుతుంది అంతే. హాయ్ అండి, ఉప్పుడు పిండి రెడీ అయింది. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. మా అమ్మ చేసిన ఉప్పుడు పిండి సూపర్, అన్నీ సరిపోయినాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మ బాయ్ చెప్పు మా దోస్తులకు. నవ్వకే చెప్పు. చెప్పు బాయ్.